See, what's our original vascular age ఏంటి? వాళ్ళ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ చూస్తే 40 ఉంటుంది. సమ్ పేషెంట్స్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దే ఆర్ నియర్ రిటైర్మెంట్ 62 ఇయర్స్ ఏజ్ ఆర్టరీస్ కనిపిస్తుంటాయి. వాస్క్యులర్ డిసీజ్ అన్నప్పుడు దే థింక్ ఇట్స్ అ మెన్స్ డిసీజ్, నాట్ అ ఉమెన్స్ డిసీజ్. ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అని అనుకుంటారు. హౌ ట్రూ ఇస్ ఇట్? 50 ఇయర్స్ మేల్ అండ్ ఫీమేల్ సపోజ్ ఇద్దరికి ఎగ్జాంపుల్ తీసుకుంటే the outcomes of a 50 years female is worse than the male patients. మన బ్లడ్ వెజల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ యూ వుడ్ సజెస్ట్? Walking at least 15 to 20 minutes post meal, I suggest to inculcate into the regular activities. Thank you for joining us, sir. Very welcome. How are you? I'm doing good. Okay. సో మీరు వన్ సెంటెన్స్లో చెప్పండి. సి వాట్స్ ఆర్ ఒరిజినల్ వాస్క్యులర్ ఏజ్ ఏంటి అండ్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ ఆర్ బర్త్డేస్ వాట్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్? హౌ ఇస్ ఇట్ బోత్ డిఫరెంట్? So when we look at the arteries of any person, వాళ్ళ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ చూస్తే 40 ఉంటుంది. సమ్ పేషెంట్స్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే దే ఆర్ నియర్ రిటైర్మెంట్ 62 ఇయర్స్ ఏజ్ ఆర్టరీస్ కనిపిస్తుంటాయి. So that means arteries అలా కనిపిస్తుంటాయి. నాట్ ద పీపుల్ లుక్ అవుట్ సైడ్ మామూలుగా చూడడానికి 40 ఇయర్స్ అరౌండ్ 45 అనుకుందాం, క్రోనలాజికల్ ఏజ్ నుంచి కొంచెం బెటర్ అను. బట్ ది ఆర్టరీస్ లుక్స్ రియల్లీ బ్యాడ్. అంటే 62 అంటే దట్ అంటే క్లోజ్ టు రిటైర్మెంట్కి ఎలా ఉంటాయి ఎంత. సో హౌ డు యూ డిఫైన్ క్లోజ్ టు రిటైర్మెంట్ అంటే మనము అల్ట్రాసౌండ్ పెట్టినప్పుడు మనకి వాట్ వి కాల్ టెక్నికల్ టర్మ్ నారోయింగ్ అంటే ప్లాక్ అంటాం. సో ఈ నారోయింగ్ ఎలా ఉంటుందంటే ఒక 40 ఇయర్స్లో ఉండాల్సిన నారోయింగ్ కంటే అడ్వాన్స్డ్ అథెరోస్క్లెరోసిస్ నారోయింగ్ చాలా సీవియర్గా అంటే బ్లాకేజ్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరలో ఉంటుంది. సో దట్స్ వాట్ వీ కాల్ 60+ ఇయర్స్ వాళ్ళకు ఉన్న ఆర్టరీస్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నంటాం. సో ఏజ్ మాత్రం 40, చూడడానికి 45, ఆర్టరీస్ ఏమో 65. సో దిస్ ఈస్ వాట్ కరెంట్ సిచ్యువేషన్ ఇస్. ఇస్ ఇట్ వెరీ కామన్? సో నాట్ ఆల్ పీపుల్, నాట్ ఆఫ్టెన్ ఐ షుడ్ సే. కాకపోతే ఈ మధ్య ద ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ డిఫరెన్స్ బిట్వీన్ ది క్రోనలాజికల్ ఏజ్ అండ్ ఆర్టీరియల్ ఏజ్ అంటాం కదా, అది మోర్ ఆఫ్టెన్ వీఆర్ సీయింగ్ కరెంట్లీ. ఎందుకంటారు? సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమ్స్ ఇన్ టు ప్లే హియర్. లైక్ వన్ థింగ్ ఈజ్, సో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు జెనెటిక్స్ అనేది ద నార్మల్ ఎనీ వన్ విల్ సే. అప్పుడు జీన్స్ వేరే ఇప్పుడు వేరే అని. ఐ డోంట్ అట్రిబ్యూట్ హోల్ ఆఫ్ దట్ థింగ్ టు జీన్స్. యా దేర్ ఈస్ అ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది, కాదనట్లేదు. బట్ ద లైఫ్ స్టైల్ క్లియర్లీ ప్లేస్ ఎ మేజర్ రోల్ వెన్ కంపేర్ టు ఒక 2-3 జనరేషన్స్ ముందు ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇప్పటికి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది. అండ్ దట్ టు the incidence of these particularly South India, we are diabetic capital, so we know the diabetes, hypertension gani, habits, smoking, vaping, and out of all these things okkati these are quantifiable, which we should say me diabetes enta control undi 3 months, bp enta control undani cheptam. What is not quantifiable current scenario is stress. True. So ippudunna scenarios lo అన్నీ క్వాంటిఫై చేయగలుగుతాం, కానీ మీకు మాకు యాజ్ ఎ డాక్టర్స్గా వీ కాంట్ క్వాంటిఫై వన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్. సో అది పేజ్ మీద ఆర్ నథింగ్ స్ట్రెస్ మీద క్వాంటిఫై చేసి అది పేపర్ మీద లేనంత వరకు వీఆర్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద కరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ డ్రైవింగ్ ది ఏజ్ ఇన్ ది ఆర్టరీస్. అయితే ఇప్పుడు 30 years ఓల్డ్లో కూడా మీరు చూస్తూ ఉంటే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ బ్లాకేజ్ ఉంటా ఉంటుంది. ఎందుకని? సో నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు ది లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ద సెకండ్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ది ప్రొఫెషనల్ మనకి more of activity on like professionals, those who continuously walk around, those who continuously move around, వాళ్ళకంటే sedentary lifestyle jobs వల్ల even the doctors, I shouldn't downplay this, doctors also certain doctors పొద్దు నుంచి ఈవినింగ్ ఓపీ చూసే వాళ్ళకి how much mobility do they really have? So at the same time software IT professionals who sits behind the desk, వీళ్ళందరికీ ఏంటంటే the more sedentary lifestyle, the risk of the diabetes is high, and at the same time the
kind of damage which they have in the long run in the arteries is also significantly higher. At the same time, cholesterol, the incidence అప్పుడు కొలెస్ట్రాల్ ప్రొఫైల్ మనము ఒక 30-40 ఇయర్స్లో చేస్తే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ వెరీ రేర్లీ దట్ యూస్ టు బి సీన్ ఇన్ ద పాస్ట్ హిస్టరీ. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విత్ యంగర్ జనరేషన్ హ్యావ్ గాట్ సిగ్నిఫికెంట్లీ హై కొలెస్ట్రాల్. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్టింగ్ ఇంటి ద కొలెస్ట్రాల్ లైక్ ఎపోబి లెవెల్స్ అనేది చూస్తున్నాం, ఎల్పిఏ లెవెల్స్ అనేది చూస్తున్నాం. దీస్ ఆర్ యాక్చువల్లీ ద డేంజరస్ పార్టికల్స్ విచ్ కెన్ యాక్చువల్లీ డ్యామేజ్ యువర్ ఆర్టరీస్. అవి సిగ్నిఫికెంట్లీ హయ్యర్. సో ద ఇన్సిడెన్స్ ఆఫ్ ది డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో కమ్ ఇన్ టు ద ప్లే. అండ్ జెంటికల్గా ఎన్విరాన్మెంటల్ విచ్ ఇస్ మీకు తెలిసే ఉంటుంది, వీ కాంట్ డౌన్ ప్లే దట్ ఆల్సో. ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ గోయింగ్ అప్. ద కైండ్ ఆఫ్ ఎయిర్ వీఆర్ బ్రీతింగ్ couple of decades back now is completely different. So younger generation, the brunt is taking of all the things are taking it at a little younger age. So 30s 40s లోనే బ్లాకేజ్ హార్ట్ కైనా సరే, బ్రెయిన్ కైనా సరే, కాల్ కైనా వచ్చి చూస్తున్నాం. అయితే ఇందాక మీరు అన్నారు కదా డయాబెటీస్ మెయిన్ రీజన్ అని. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి వాస్క్యులర్గా కూడా కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అంటారా కంపారిటివ్ టు అదర్ నార్మల్ పీపుల్? ఎస్, డయాబెటీస్ వల్ల ఫస్ట్ థింగ్ లాట్ ఆఫ్ ఇన్ అవర్ ప్రాక్టీస్ మానని పుండ్లతోటి మాకు వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఒక చిన్న గాయం ఉంటుంది, అది స్లోగా సెప్టిక్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అయిపోయి ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వేలు తీయడము, కాళ్ళు తీయడము, ఇలాంటి సిచ్యువేషన్కి వస్తుంది. ఆ రీజన్ ఒకటి, 2 థింగ్స్ మెయిన్గా ఏంటంటే, ఒకటి డయాబెటీస్ వల్ల కూడా ఆర్టరీస్ స్లోగా నేరో అవుతూ ఉంటాయి, నేరో అవుతుంటాయి. అండ్ ద సెకండ్ థింగ్, వీళ్ళకి న్యూరోపతి డెవలప్ అయ్యి కాళ్ళల్లో వాళ్ళకి షూ లోపల ఏదైనా పెద్ద రాయి ఉండి షూ వేసుకున్నా కూడా వాళ్ళకి స్పర్శ తెలియదు. అండ్ అది డ్యామేజ్ చేసి ఎప్పుడైనా చాలా మందికి అన్ఫార్చునేట్ థింగ్ విచ్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ దెమ్ ఈజ్ సింగిల్గా ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, స్మెల్ వచ్చేంత వరకు కాళ్ళలో అంత బ్యాడ్ ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళకి తెలియదు. And they come at later stages, they'll end up having amputation. So మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్టరీస్ నేరో అవడంతో పాటు న్యూరోపతి విల్ ఆల్సో ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్. ఓకే. సో వాస్క్యులర్గా కానీ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఏదో ఇబ్బంది మన బాడీలో ఉంది అని తెలియడానికి ఏంటి ఆ ఎర్లీ వార్నింగ్ సైన్స్? సో మనకి ఆర్టరీస్ అయితే ఒకటండి, మనకి వెన్ ఎవర్ వీ సీ సర్టెన్ పేషెంట్స్ ఆర్ సర్టెన్ పీపుల్ కొంచెం వాక్ చేయగానే పిక్కల్లో నొప్పి, పెయిన్, క్రాంపింగ్ పెయిన్, అండ్ దెన్ కొంచెం గ్యాప్ ఇస్తారు, మళ్ళీ నడుస్తూ ఉంటారు. ఈవినింగ్ అపార్ట్మెంట్ బయట చాలామంది దోస్ ఆర్ 50-60 మెంబర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ ఆ గ్రూప్ వాళ్ళు, దే వాక్ ఫర్ ఎ వైల్, దే టేక్ ఎ షార్ట్ బ్రేక్, మళ్ళీ వాక్ చేస్తుంటారు. సో ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ దోస్, అంటే ఇంకా పుండ్లు పడి గ్యాంగ్రీన్ డెవలప్ అవ్వకముందే ఎప్పుడైనా సరే నడుస్తుంటే నొప్పి వచ్చి కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ నొప్పి రిలీవ్ అయ్యి మళ్ళీ నడవగలుగుతున్నారు అంటే దెర్ ఈస్ డెఫినెట్లీ ఇష్యూ విత్ ది నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీస్. సో దిస్ ఈస్ పర్టికులర్లీ విత్ ది ఆర్టరీస్ అన్నట్టు. వెయిన్స్లో చాలా మందికి ఈ సిట్టింగ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ప్రొలాంగ్ స్టాండింగ్, లైక్ టీచర్స్ అయినా సరే, దోస్ హూ ఆర్ ఇంకా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయినా సరే, కండక్టర్స్ అయినా సరే, అండ్ ఇంకొకటి ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు నల్లగా అవడం స్టార్ట్ అవుతుంటుంది, కాళ్ళు వాపు వస్తూ ఉంటుంది, పుండ్లు పడుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఎర్లీ సైన్స్ ఆఫ్ వీనస్ డిసీజ్. సో ఈ 2 థింగ్స్ ఉన్నవంటే డెఫినెట్గా దే షుడ్ కన్సల్ట్ అ వాస్కులర్ సర్జన్. అయితే వాపు అంటే ఎక్కడ, నియర్ ద కాఫ్ ఆర్ యాంకిల్ దగ్గర ఇక్కడ? ఎస్, దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మా. మనకి డ్యూ టు గ్రావిటీ ద మ్యాక్సిమం ఎఫెక్ట్ విల్ బీ ఎట్ ద లెవెల్ ఆఫ్ యాంకిల్. అంటే యాంకిల్ దగ్గర వాపు వస్తుంటుంది టు స్టార్ట్ విత్. సో పాదము యాంకిల్ స్వెల్లింగ్ అయిన తర్వాత స్లోగా ఇట్ అసెండ్స్ అప్ టు ద కాఫ్ రీజన్. సో దిస్ ఈస్ మేజర్ ఫ్యాక్టర్ విచ్ వి సీ క్లియర్లీ ఇన్ ద వీనస్ డిసీజ్. సో నడుస్తుంటే ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఆర్టీరియల్ డిసీజ్. కూర్చోనుండి బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఇస్ కీప్ దర్ లెగ్స్ అప్. సో దట్ ఈస్ సైన్స్ ఆఫ్ వీనస్ డిసీజ్. సో దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మీరు జనరల్గా చూస్తూ ఉంటే మన తెలుగు స్టేట్స్లో జనరల్గా రైస్ హెవీగా తీసుకుంటూ ఉంటాం, ఆయిల్ హెవీగా, ఇవి రెండు లేనిది జనరల్గా మనకు కుదరదు. సో సిట్టింగ్ డెస్క్ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఐటీ జాబ్స్ కానీ ఇవన్నీ, ఇట్లాంటి వాళ్ళకి జనరల్గా వాస్కులర్ క్రైసిస్ కానీ ఇట్లాంటివన్నీ యునో ఇస్ ఇట్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఆల్సో అగైన్? మన సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఏంటంటే వీ ఈట్ లాట్ ఆఫ్ కార్బ్స్, మనకి అట్లా చిన్నప్పటి నుంచి అలవాటైంది. సో ద జనరేషన్ యాజ్ జనరేషన్ చేంజెస్ అంటే ఇప్పుడు అవర్ డైట్ ఈస్ మోర్ ఇంటూ ఫైబర్, ప్రోటీన్ అని చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బట్ సిన్స్ ఏజెస్ మోర్ క్వాంటిటీ ఆఫ్ రైస్, లెస్ ఆఫ్ కర్రీ, లెస్ ఆఫ్ ఫైబర్, లెస్ ఆఫ్ ప్రోటీన్, దట్స్ అవర్ ట్రెడిషనల్ డైట్ సిన్స్ ఏజెస్.
వై this is very detrimental to the blood supply ఎందుకంటే యాజ్ వి టేక్ మోర్ అండ్ మోర్ కార్బ్స్ అనుకోండి, ద ఇన్సులిన్ ద పోస్ట్ ఇమీడియట్లీ మనం తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ వస్తాయి కదా, దట్స్ కాజింగ్ మేజర్ డ్యామేజ్ ఆన్ టు ది మెయిన్ బ్లడ్ వెజల్ లోపల ఉన్న ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఎండోథీలియం అని ఉంటుంది. ప్రతి బ్లడ్ వెజల్ లోపల ఎండోథీలియం మనకి బాగున్నంత వరకు అవర్ ఆర్టరీస్ ఆర్ ఫైన్, దే యాక్ట్ యాజ్ న్యాచురల్ బ్యారియర్. మనం ఏ చెత్త తీసుకున్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎండోథీలియం బాగుంటే అవర్ ఆర్టరీస్ విల్ బి లిటరల్లీ దేర్ ఇన్ వెరీ ప్యూర్ స్టేట్ అన్నట్టు. బట్ యాజ్ విత్ ద లైఫ్ స్టైల్ దిస్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్, ఇంకా లాట్ ఆఫ్ స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ డైరెక్ట్ ఆర్టరీ మీద డ్యామేజ్ చేయకంటే ముందు ఫస్ట్ డ్యామేజ్ చేసేది ఎండోథీలియం మీద. ఓకే. సో వెన్ ఎండోథీలియం ఈజ్ ఈవెన్ ఐ విల్ గివ్ యూ సర్టెన్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. మంచి బయటికి వెళ్ళేసి లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ హెవీ డ్రింక్ అవుతుంది, ఆ తర్వాత దే లీట్ ఎ లాట్. సో దిస్ స్ట్రెస్ ఆల్ ది రియాక్టివ్ అంటే రాడికల్ ఆక్సిజన్స్ ఇవి స్పీసీస్ ఏవైతే ఉంటాయో దే డైరెక్ట్లీ గో ఆన్ ది యాక్ట్ ఆన్ ది ఎండోథీలియం, దే డ్యామేజ్ ది ఎండోథీలియం. సో ఆఫ్టర్ ఏ మీల్, హెవీ మీల్ కానీ, ఆఫ్టర్ లాంగ్ ఎక్కువ బింజ్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, సో ద ఫస్ట్ థింగ్ విచ్ హ్యావ్ డైరెక్ట్ aftermath effects is on the endothelium. Okay. So once endothelium damage aithe ee toxins whatever is there circulating in the body, they will go and develop damage the artery, and then successively develops oka plaque laga develop avutundi slowly. This is a tedious process andi. Oka roju oka meal oka toxin will not do that kind of significant damage. So manaki when we say heart attack starting at 60 or brain stroke kaalki blockages 60 avutundante, దట్స్ నాట్ యాక్చువల్లీ ఆ టైంలో జరిగిందనేది కాదు, దట్స్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్. సో ద స్టోరీ ఈస్ బీయింగ్ రిటర్న్ ఫ్రమ్ యువర్ 20s 30s, స్లోగా స్టోరీ రాస్తూ ఉంటుంది. అంటే ది ఎండోథీలియం డ్యామేజ్ హ్యాపెన్స్ ఫ్రమ్ 20s 30s 40s అండ్ దే మేనిఫెస్ట్ యాజ్ అ హార్ట్ అటాక్ ఆర్ లెగ్ బ్లాక్స్ కానీ, స్ట్రోక్ కానీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50s 60s. సో దట్స్ అ ఫైనల్ చాప్టర్. ద ఇనిషియల్ చాప్టర్ రైటింగ్ ఆఫ్ యువర్ స్టోరీ స్టార్ట్స్ లిటిల్ ఎర్లీ 20s 30s లోనే. అయితే హౌ డూ యూ కన్ఫర్మ్ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ ముందు కన్నా బాగుంటుంది, కాళ్ళలో వాపు ఉంది, లైక్ ఇయర్స్ టుగెదర్ 2 years నుంచి అనుకోండి, నాకు షీఈస్ యంగ్ లైక్ 30sలో ఉంటుంది, నాకు కాళ్ళలో వాపు అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, నేను ఎంత వాకింగ్ చేసినా జిమ్ చేసినా అది వెళ్ళట్లేదు. సో వాట్ కుడ్ బీ ద రీజన్, మీరేం చెప్తారు? సో విత్ రెస్పెక్ట్ టు ద లెగ్స్ అండి, మనకి ఆర్ ప్రిడామినెంట్లీ ఆర్టీరియల్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి, ద ఫస్ట్ థింగ్ విచ్ వీ డూ ఈజ్ అ సింపుల్ టెస్ట్ కాల్ యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ టెస్ట్ అంటారు. ఇట్ ఈస్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, ఓపీ బేస్డ్ ప్రొసీజర్. 5 minutes పడుతుంది యాజ్ అ వాస్కులర్ సర్జన్ ఆర్ ఎనీ టెక్నీషియన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కెన్ డూ. వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ చెక్ బ్లడ్ సప్లై ప్రెషర్ ఇన్ యువర్ ఆర్మ్ and they will check blood supply, that means blood pressures in your legs. They will compare ratio. Normal any normal individual ki with no blockages, it is 0.9 to 1.1 is the normal limit. మనకి సపోజ్ చేతిలో బ్లడ్ సప్లై ప్రెషర్ ఒక 120 130 వచ్చింది అనుకుందాం, కాళ్ళల్లో 90 వచ్చింది అనుకుందాం, దట్ ఇండికేట్స్ దట్స్ ఎ సింపుల్ టెస్ట్ దట్ విల్ టెల్ యువర్ ఆర్టరీ ఇన్ ద లెగ్స్ ఆర్ బ్లాక్డ్ ఆర్ నారోడ్ అని. సో ఈ రేషియో అనేది సింపుల్ టెస్ట్, దానికి అల్ట్రాసౌండ్ అవసరం లేదు, ఎంఆర్ఐ ఏం అవసరం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ సింపుల్ టెస్ట్ విచ్ ఐ విల్ డూ వెన్ ఐ సస్పెక్ట్ ఏదైనా డెవలప్ అవుతుంది అంటే ఇట్స్ అ సింపుల్ టెస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ బ్రెయిన్కి వెళ్ళే మెయిన్ బ్లడ్ వెసల్ కెరోటిడ్ ఆర్టరీ అనేది ఉంటుంది, అది ఏమైనా నారింగ్ అవుతుంది ఆర్ బ్లాకేజ్ ఉంటుంది అంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ ఆఫ్ ది కెరోటిడ్ డాప్లర్, దాంట్లో ప్లాక్ థిక్నెస్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నారింగ్ ఉంది అనేది తెలుసుకుంటుంది. దీస్ ఆర్ ద 2 things. అండ్ ద థర్డ్ థింగ్ నౌ ద లాట్ ఆఫ్ కార్డియాలజిస్ట్ ఆర్ ఆస్కింగ్ ఇస్ CTCAG, కరోనరీ యాంజియోగ్రామ్. 1 baseline CTCAG at 45 years టు సీ ఎలా ఉన్నాయి మన బ్లడ్ సప్లై టు ది హార్ట్ అనేది చూసుకోవడానికి. దీస్ 3 things దట్ వీ కెన్ ఆస్క్ ఎర్లీ టు, అంటే బిఫోర్ సమ్ క్యాటస్ట్రోఫ్ డెవలప్ అవ్వకముందే, దీస్ ఆర్ సింపుల్ టెస్ట్ దట్ కెన్ బి డన్ టు సీ హౌ బ్యాడ్ ఈస్ యువర్ ఆర్టరీస్. అయితే నేను విన్నది ఏంటంటే వన్ యాంకిల్స్ ఆర్ స్వెల్లింగ్ ఆర్ కాళ్ళు స్వెల్లింగ్ ఉన్నప్పుడు either it might be heart, kidney, liver or lung damage ఉంటుంది అని అంటారు. ఇవన్నీ కాదు అని యూ రూల్ అవుట్ దిస్ వే? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మా. వెన్ ఎవర్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే మెయిన్ హార్ట్, లివర్, కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు, వెన్ ద బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్క్రీట్ ద ఫ్లూయిడ్ అవుట్ ఆఫ్ ద బాడీ, కాళ్ళల్లోనే డిపెండెంట్ ఏరియా మ్యాక్సిమం ఉండేది కాళ్ళే. సో యాంకిల్స్ దగ్గరకు వచ్చి స్వెల్లింగ్ అనేది అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
బట్ బియాండ్ దట్ కాళ్ళల్లో బ్లడ్ సప్లై అంటే వెన్ వీ హ్యావ్ ద ఆర్టరీస్ బ్లడ్ పైనుంచి కిందకు వచ్చేది బాగానే విత్ గ్రావిటీ వస్తుంది, ఈజీగానే వస్తుంది. కింద నుంచి వెళ్ళేది అసలైన టాస్క్. ఇట్ షుడ్ గో అగెన్స్ట్ గ్రావిటీ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు పంప్. సో ప్రొలాంగ్ స్టాండింగ్, ప్రొలాంగ్ సిట్టింగ్, దోస్ ఆర్ ఒబీస్ ఉన్న వాళ్ళకి రిటర్న్ బ్లడ్ వెళ్ళినప్పుడు కాళ్ళల్లో వాపు వస్తుంది. సో వాట్ వీ రూల్ అవుట్ ఈస్ ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్లో వీళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ముందు హిస్టరీలో ఏమైనా డీవీటీ ఉందా లేదా, అది చూసుకున్నారంటే దెన్ వీ విల్ గో అండ్ సీ వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ అనేది మనము చూసుకోవచ్చు. సో డాక్టర్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్. టొబాకో ఆర్ గుట్కా చూయింగ్కి జనరల్గా వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ ఎట్లా రియాక్ట్ అవుతాయి, అండ్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అ పర్సన్ హూ ఇస్ స్మోకింగ్ సిగరెట్స్? ఏదైనా రాయే, ఏది కొట్టినా పళ్ళు రాలిపోతాయి. కాకపోతే అది కొందరికి వాట్ వీ హ్యావ్ ఇస్ స్మోకింగ్ వల్ల డైరెక్ట్ లంగ్స్ డ్యామేజ్ అయ్యి స్లోలీ ఆ టాక్సిన్స్ రిలీజ్ అయిన తర్వాత బ్లడ్లో ఎట్ ద ఎండ్ స్టేజ్ ఇన్సల్ట్ ఈస్ వాళ్ళది ఆర్టరీస్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని టొబాకో చివింగ్ అంటే గుట్కాలు నవలడం అయినా సరే, కైని ఇవైనా సరే, అల్టిమేట్ ఆల్ ద డేంజరస్ పార్టికల్స్ అవి కెమికల్స్ కానీ విల్ బి అబ్సార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ వెజల్ మీద ద బ్రంట్ విల్ బి టేకెన్ బై ద ఎండోథీలియం ఇట్ సెల్ఫ్. సో ద ప్రొటెక్టివ్ లేయర్ అంటే దాని మీద బైపాస్ అంటే లంగ్ మీద డ్యామేజ్ ఉండదు. దీంట్లో స్మోకింగ్లో లంగ్ మీద డ్యామేజ్ ఉంటుంది. సో ఎండ్ రిజల్ట్ అనేది ఆర్టరీస్ నారోయింగ్ అనేది అవుతూ ఉంటుంది, దాంట్లో అన్డెనబుల్ ఫ్యాక్ట్. బట్ ద థింగ్ ఈజ్ ఏది బెటర్, ఇది ఒకదాని మీద ఒకటి బెటరా అని అడిగితే నో. రాలిపోవడం అయితే పళ్ళు దాంట్లో ఖచ్చితం. సో బై ది ఎండ్ రిజల్ట్ విల్ బి ద సేమ్. సో ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ జనరల్గా వెరికోస్ వెయిన్స్ అన్నప్పుడు దట్ ఈస్ జస్ట్ ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్ అని అనుకుంటారు, దానికి తప్ప ఇంకా అది ఏం ఇబ్బంది పెట్టదు అని అనుకుంటారు. హౌ ట్రూ ఇస్ ఇట్? సో ఇనిషియల్గా అది కాస్మెటిక్ ప్రాబ్లం లాగే స్టార్ట్ అవుతుంది. అంటే సింపుల్ వారికోస్ వెయిన్స్ అంటే చాలామందికి స్పైడర్ వెయిన్స్ అంటారు, టెలాంజెక్టసిస్ ఇన్ మెడికల్ టర్మినాలజీ. సో ఇనిషియల్ స్టేజెస్లో ఆ వారికోస్ వెయిన్స్ అలా ఉన్నప్పుడు కాస్మెటిక్ రీజన్స్తో ఉన్నా కూడా స్లోలీ యాజ్ ది ఏజింగ్ అంటే యాజ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు అవి దే విల్ బికమ్ ఎ బిగ్ బల్జెస్. పీపుల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ రియల్లీ లైఫ్ స్టైల్ లిమిటింగ్ సిమ్టమ్స్ అండి. అంటే బై ద ఎండ్ ఆఫ్ ది డే ఇంకా వర్క్ ఆపేసి ఇంటికి వెళ్ళి కాల్ మీ ఎత్తులో పెట్టుకుంటే బాగుంటుందేమో, అసలు నేను ఇంకా పని చేయలేనేమో, అట్లా ఎండ్ ఆఫ్ డే వచ్చేది. దీస్ ఆర్ లైఫ్ స్టైల్ లిమిటింగ్ డిసీజెస్. సో దోస్ థింగ్స్ విల్ ఆరెంట్ కాస్మెటిక్ ఎనీమోర్. పెద్దగా అయిన తర్వాత ఇట్స్ క్వైట్ సిమ్టమాటిక్ అండ్ పీపుల్ విల్ బీ ల్యాండింగ్ అప్ విత్ అల్సర్స్ ఆల్సో. Okay. So that will be in the late stages. Lot of people have gone and lost their legs with an ulcers, infections, కాల్ amputation దాకా కూడా వెళ్ళి. Is it only in diabetes? No, varicose veins not necessarily డయాబెటీస్లోనే ఎఫెక్ట్ అవుతుందని కాదు, బట్ those who have a combo of varicose veins with a diabetes, the impact will be double. So generalగా vascular disease అన్నప్పుడు they think it's a men's disease, not a woman's disease. Women ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అని అనుకుంటారు. How true is it? The gender predisposition of vascular diseases in male and females కి ఇంతకుముందు there was a inclination over one over the other. ఇప్పుడు ఏంటంటే they are equally getting affected. But I literally do worry about certain patients who are women అంటే ఫిమేల్ కేటగిరీ. 50 years మేల్ అండ్ ఫీమేల్ సపోజ్ ఇద్దరికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ది అవుట్కమ్స్ ఆఫ్ 50 years ఫీమేల్ ఈజ్ వర్సన్ దాన్ ది మేల్ పేషెంట్స్. ఓకే. ఎందుకంటే ఇట్స్ నాట్ జెండర్ బయాస్, బట్ ది ఆర్టరీస్ మన ఇండియన్ సినారియోస్లో దోస్ ఆర్ లిటిల్ షార్టర్, ద ఆర్టరీ సైజ్ టెన్ టు బి స్మాలర్. దాంట్లో ఇంకా బ్లాకేజెస్ డెవలప్ అవడము, ద టైప్ ఆఫ్ అగ్రెసివ్ అథెరోస్క్లిరోసిస్ ఇన్ దెమ్ ఇంకొంచెం ఎక్కువగా బ్లాకేజెస్ రేట్ పెరగడము. సో ద అవుట్కమ్స్ దెర్ ఆర్ స్టడీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ ఆల్సో. ఫీమేల్స్కి ఎవరికైనా వాస్కులర్ డిసీజ్ వస్తే ద రేట్ ఆర్ ప్రోగ్రెషన్ కానీ ద అవుట్కమ్స్ ఆర్ బిట్ poorer than the male patients. So if really someone wants to check their vascular age today, what is that simple test they can do it? So 3 categories you can check your arteries to determine how bad is your or how good it can be also. So one thing, as a vascular surgeon I can do ankle brachial index. Okay. As a neurologist or general physician who does look after the carotids, and a vascular surgeon does also look after the carotid, so we get an ultrasound or Doppler of your carotid to see ఇంటిమల్ మీడియల్ థిక్నెస్ అంటే ప్లాక్ ఏమన్నా ఉందా, ఉంటే వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ దట్, ఆ నారోయింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందని సెకండ్ థింగ్. అండ్ యాజ్ ఎ కార్డియాలజిస్ట్ దే డూ సిటీసీఏజీ కరోనరీ యాంజియోగ్రామ్ టు సీ how exactly అంటే what age does it fit your into the arteries, not your chronological age. Okay. So that will be the 3 tests I should say
టు గెట్ టు సీ యువర్ యాక్చువల్ ఏజ్. ఏజ్ నుంచి ఈ టెస్ట్ చేయించుకోవచ్చు అంటారు. ఇంతకు ముందు మనకి 55 ఇయర్స్ నుంచి ఇది చేయించుకోండి అంటే డాప్లర్ చేయించుకోండి లేకపోతే ఇది చేయించుకోండి అన్న. సమ్మన్ హూ డజంట్ హ్యావ్ ఏమి డిసీజెస్ లేవు, డయాబెటీస్ లేదు, ఏం లేదు, దే డజంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 50 to 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బట్ సమ్మన్ ఈస్ డయాబెటిక్ అండ్ దే హ్యావ్ సమ్మన్ ఫ్యామిలీలో అగ్రెసివ్ హైపర్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది, I should tell them they should start from the age of 40 to 45. ఎవరైనా ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది అని తెలిసిన వాళ్ళు అట్ వాట్ ఏజ్ షుడ్ దే గెట్ దేర్ ఆర్టరీస్ చెకప్ డన్? మన సౌత్ ఇండియాలో ఈ ప్రివిలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉండడంతో ఐ విల్ టెల్ ఆల్ మై పేషెంట్స్ హూ ఆర్ పర్టికులర్లీ ఫ్రమ్ దిస్ ఏరియా a little earlier than the our national అంటే గైడ్ లైన్స్ కంటే. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ హై, అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, కైండ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, మోర్ ఆఫ్ కార్బ్స్. ఐఎమ్ హ్యాపీ దట్ దీస్ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ. దే ఆర్ రియల్లీ లైక్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ మోర్ ప్రోటీన్. ప్లేట్లో ఎప్పుడైనా సరే దిస్ ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ దెన్ ఇవి నేను ఎప్పుడు ఐ కీప్ ఆన్. సో 90% విల్ బి ది వైట్ కలర్ వన్, దట్స్ రైస్. 10% అక్కడ కొంచెం కర్రీ ఉంటుంది అది, అండ్ 5% ఒకటి చిన్న చట్నీ అలా ఉంటుంది. సో నేను ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఇట్ షుడ్ బి 1/3 ఆఫ్ కార్బ్, 1/3 ఆఫ్ ప్రోటీన్, 1/3 ఆఫ్ సంథింగ్ ఫైబర్, ఎనీ ప్లాంట్ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్ అని చెప్తూ ఉంటాను. ఐ స్ట్రెస్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ప్రిసైజ్గా ఐ విల్ టెల్ అట్లీస్ట్ 1 to 2 years ఎర్లియర్ దాన్ ది రెగ్యులర్ నేషనల్ సజెషన్ ఆఫ్ గెటింగ్ స్క్రీనింగ్ అండి. సో లిటిల్ ఎర్లియర్, లెస్ దాన్ ద 40. మీరు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రోబోటిక్స్ వచ్చినాయి, మినిమల్లీ ఇన్వేజివ్ వస్తున్నాయి. సో వాస్కులర్ సర్జరీ అనుకున్నప్పుడు హౌ ఇస్ ఇట్ హ్యాస్ చేంజ్ లైక్ పాస్ట్ డికేడ్ నుంచి ఇప్పుడు ఉన్న దానికి? Vascular surgery normalga it was a branch which was integrated with the cardiothoracic and vascular surgery previously. Now the scar kuda undedi. Yes, now the cardiac surgery has become a separate branch. Thoracic is different and then vascular is different. In the initial stage, the inception appudu all the vascular surgeries are predominantly open procedures. Ante paina cut cheyadamu, kinda cut cheyadam, bypass cheyadanikayina sare, varicose veins ki denikayina sare it was open surgeries. With the advent of new technologies, like we are doing endovascular procedures, ante small needle hole dwara, like they are doing what they have changed from open abdominal surgeries nunchi laparoscopic robotic ela indo madi open surgeries nunchi the thing and move to endovascular surgery. So angioplasty is heart ki whatever you think of angioplasty stunting atla anukuntaro, we as a vascular surgeon, endovascular surgeons, we do angioplasty thigh lo, even leg lo, even going angioplasties into the foot, ante chinna arteries lo kuda angioplasty chestunnam. What is the size of the incision? It's a small needle hole. When they will get discharged, if everything is fine, they'll go home in the next day. So we changed from predominantly open surgeries to now endovascular surgeries. So basically as a vascular and endovascular surgeon ga we don't have any inclination open cheyali endovascular cheyali idi better ala నేను లేదండి. ఏది పేషెంట్ ఫిట్ అవుద్దో we will so there won't be మేమే రెండు చేసేది కాబట్టి ఇది బెటరా చూసుకొని చేస్తున్నాం. అండ్ ఎండోవాస్కులర్ ది మార్బిడిటీ ఈస్ లెస్ డిపెండింగ్ ఆన్ సెలెక్టివ్గా పేషెంట్స్ వీళ్ళకి యాంజియోప్లాస్టీ స్టంటింగ్ వేస్తే అయిపోతుందంటే చేసేస్తాం, నెక్స్ట్ డే దే విల్ బి హోమ్. ఒక్కసారి బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయిపోయింది అని అంటే, స్టిఫ్ అయ్యింది అని అంటే అది మళ్ళీ కెన్ వి మేక్ ఇట్ లైక్ హెల్దియర్ లైఫ్ స్టైల్తో కానీ ఎక్సర్సైజ్తో కానీ, ఆర్ ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే ఇట్స్ డన్? మన బాడీ ఒక మెకానిజం, ఏదైనా ఆర్టరీ బ్లాకేజ్ అయితే దానికి ఆల్టర్నేటివ్గా లాట్ ఆఫ్ బైపాస్ ఛానల్స్ని బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. ఓకే. సో ఈ నారోయింగ్ కానీ ఇవి కానీ స్లోగా ఏజ్ కొంచెం అవుతూ ఉంటే మనకి ఆల్టర్నేట్ ఛానల్స్, బైపాస్ ఛానల్స్ అనేది బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే సడన్ బ్లాకేజెస్ ఆర్ వెరీ డేంజరస్. సడన్ బ్లాకేజ్ అంటే యూ డింట్ గివ్ బాడీ టు రియాక్ట్ అండ్ డెవలప్ దీస్ ఆల్టర్నేటివ్ ఛానల్స్. ఓకే. సో లాట్ ఆఫ్ పేషెంట్స్, చాలామందికి ఆర్టీరియల్ బ్లాకేజెస్ 5 centimeters 10 centimeters కాళ్ళల్లో ఉంటాయి, బట్ దే విల్ బీ ఏబుల్ టు వాక్ కిలోమీటర్స్ బికాస్ ద డ్యామేజ్ స్లోగా జరుగుతూ ఉంటుంది. బాడీ ఈజ్ డెవలప్డ్ కాంపెన్సేటరీ మెకానిజం స్లోలీ. లాట్ ఆఫ్ పీపుల్ సడన్గా డెవలప్ అయినప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ ఇంటర్వీన్, ఏదైనా క్లాట్ ఉంటే తీయడం అనేది కావాల్సి వస్తుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి వన్స్ బ్లాకేజ్ అయినా కూడా గివ్ ఇట్ సఫిషియంట్ టైం, అంటే మన రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో పెట్టుకొని వాట్ ఎవర్ హ్యాబిట్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటే
డ్యామేజ్ జరిగి బ్లాకేజ్ అయినా కూడా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఆర్ వెరీ గుడ్, దే కిక్ ఇన్ వెరీ ఫాస్ట్ అండ్ దెన్ డిజిటల్గా బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే డ్యామేజ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కానీ ఈ ఆర్టరీస్ వెయిన్స్ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతాయి యాజ్ యూ సెడ్ ఏజెస్. సో మనకి ఇప్పుడు డయాబెటీస్, స్మోకింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దే ఆర్ వెరీ టీడియస్, దే గో స్లోగా నేరో అవుతుంటుంది. సర్టన్ పీపుల్ చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఇన్హరెంట్ టెండెన్సీ టు ఫార్మ్ క్లాట్స్. సడన్గా ఒక బ్లడ్ వెసల్లో క్లాట్ అయిపోతుంది, కాలు చల్లగా అయిపోవడము, సీవియర్ పెయిన్, మూవ్ చేయలేకపోవడము. అండ్ దీస్ ఆర్ వెరీ రిస్కీ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఓవర్ నైట్. సడన్గా ముందు రోజు అంతా దే ఆర్ ఫైన్, కాలు చల్లగా అయిపోయి లేకపోతే హార్ట్ అటాక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడం సడన్గా కొందరికి డెవలప్ అయింది. అలాంటి వాళ్ళకి ఈ బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ అయినా కావచ్చు, హ్యాబిట్స్ అయినా కావచ్చు. బ్లడ్ క్లాట్ అయిందంటే దట్ నీడ్స్ టు బి డెల్ట్ విత్ ఇన్ 6 to 8 hours, particularly to the legs. What are the 3 simple habits that protect your blood vessels generally? సింపుల్ హ్యాబిట్స్ అంటే అందరూ ఏం చెప్తా ఉంటారు, యువర్ ఫుడ్, ఎక్సర్సైజ్ అని చెప్తా ఉంటారు. ఇవి కాకుండా వాట్ కెన్ అ పర్సన్ డూ టు కీప్ దెమ్ హెల్దీ? ఫస్ట్ డ్యామేజ్ ఈ బ్లడ్ వెసల్లో మనకి మనం తీసుకునే ఫుడ్ వల్ల ఇమ్మీడియట్గా వచ్చే పోస్ట్ ప్రాండియల్ ఈ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఉంటాయి. తిన్న తర్వాత చాలామంది మన హ్యాబిట్స్ ఏంటి, కూర్చొని ఉండడం ఆర్ రిలాక్స్ అవ్వడం. కొందరు కూర్చొని ఉండడం అన్నా పర్లేదు, కొందరు పడుకునేస్తారు. సో ఐ సజెస్ట్ హాఫ్ అన్ అవర్ పోస్ట్ మీల్ ఎక్సర్సైజ్, వాక్, అట్లీస్ట్ ఎక్సర్సైజ్ వదిలేయండి, ఒక ప్లెయిన్ వాకింగ్ ఆర్ ఇఫ్ యూ కెన్ డూ ఎ బ్రిస్క్ వాకింగ్. దిస్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ప్రొటెక్ట్స్. మీరు ఏం తిన్నా ఆ గ్లూకోజ్ స్పైక్స్ కానీ తగ్గించగలిగితే దట్స్ ద వన్ థింగ్ ఐ సజెస్ట్. పోస్ట్ మీల్ ఎక్సర్సైజ్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ. Second thing, everyone can do. So there are there are a lot of things which people can't do, like severe osteoarthritis and they can't walk around, fine. Kani rest of the things you can't run, at least you can walk. Post meal exercise is the single thing that protects you. Second thing, resistance training ante maamuluga exercise gym ke elli heavy weights lift cheyale antaru. అవసరం లేదు. సంథింగ్ విచ్ యూ కెన్ సింపుల్ సిటప్స్ అట్లాంటివైనా సార్, పుషప్స్, మన బాడీ వెయిటే యూజ్ చేసుకొని చేసే ఎక్సర్సైజెస్ డజంట్ రిక్వైర్ ఎనీథింగ్, జిమ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ట్రైనర్ అవసరం లేదు. రెసిస్టెన్స్ ట్రైనింగ్. థర్డ్ థింగ్, బ్యాలెన్స్డ్ మీల్. అంటే మీరు కార్బ్స్ ఎంత తింటున్నారో ఆ ఈక్వల్లీ ప్రపోర్షనేట్ యూ కెన్ హ్యావ్ ప్రోటీన్ అండ్ ఈక్వల్లీ ఫైబర్ విచ్ కంటైన్ యాంటీ ఆక్సిడెంట్. దీస్ 3 things విల్ డయాబెటీస్, హైపర్టెన్షన్ కంట్రోల్, ఇవన్నీ బియాండ్ దట్, దీస్ 3 things ఐ ప్రిఫర్ డూయింగ్ అండ్ ఐ టెల్ మై పేషెంట్స్ టు హ్యావ్ దట్ ఇన్ టు దేర్ లైఫ్ స్టైల్ రెగ్యులర్లీ. సో అందరూ కూడా నేను పాడ్కాస్ట్ చేసే ప్రతి డాక్టర్, యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ నో దట్ స్ట్రెస్ అండ్ పువర్ స్లీప్, ఇవి రెండు మన బాడీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ వెజల్స్లో కూడా ఆర్టరీస్కి కానీ వెయిన్స్కి కానీ డస్ ఇట్ డ్యామేజ్, లైక్ బ్లడ్ వెజల్స్ని, ఆర్టరీస్ని, వెయిన్స్ని, పువర్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఈ రెండు కారణం అవుతాయి అంటారా? మే నాట్ బి డైరెక్ట్లీ. I'll tell ఈ యాంగ్జైటీ అండ్ ది ఎక్సెసివ్ స్ట్రెస్ ఎట్ వర్క్, these things are not quantifiable అండి. There is nothing to quantify how much stress you are feeling and I am feeling at my workplace. And this has become off late a lot of discussion to directly having effect on your blood vessels, on your age, the way they look itself. Me stress, if you are happy you look beautiful. True. And if you are not happy, that is going to affect indirect, that will show in the long run. బ్లడ్ వెజల్ ఏజ్ గురించి చెప్పాలంటే దీస్ అన్క్వాంటిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ పువర్ స్లీప్ and the stress which is going to have regularly on a day-to-day basis, these are causing major impact which are not quantifiable but having in a lot of studies have shown that it's causing significant damage on the blood vessels. So tell us one patient story, you have that memory and all. I had one patient ante a couple of 3-4 years back, very bad infection toti మన దగ్గరికి రావడం జరిగింది. So he came at very late stages, and already infection has already spread from the toes into the foot into the lower leg వరకు spread అయిపోయింది. Diabetic patients, దాంట్లో arteries కూడా narrow అయి ఉన్నాయి. The one thing which I could do at that time is amputate his leg. To save his life, I had to amputate the leg. సో మనకి వచ్చినప్పుడు హీ కేమ్ వీల్ చైర్లోనే వచ్చారు, ఈజ్ నాట్ దట్ సిక్. అండ్ వెన్ హీ కేమ్ అడ్మిట్ అయిన రోజు స్లోలీ స్టార్ట్స్ డిటోరియేటింగ్
బట్ ఎందుకంటే డయాబెటీస్లో ఇన్ఫెక్షన్స్ వెరీ Fast ర్యాపిడ్లీ spread అవుతుంది. ప్రోగ్రెస్ అవుతుంది. సో వెన్ ఐ వెంట్ దేర్ యాంజియోగ్రామ్ తర్వాత ఆయన కాల్ చూసి ఐ టోల్డ్ ద ఫ్యామిలీ అండ్ ద పేషెంట్ ఆల్సో limb or life అన్నప్పుడు obviously the answer everyone know life. So I had to amputate the leg. I told him the amputation. So he was suddenly whole of the family has gone into depression because he is the whole breadwinner for the family. డిపెండెన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ దట్ ఆంపిటేషన్ కావాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు సేవ్ యూ ఫ్రమ్ దిస్ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే దే కుడెంట్ మేక్ సార్ బాగానే ఉన్నాము నడుచుకుంటా అంటే వీల్ చైర్లో కేమ్ వాక్ ఇన్ నౌ సడన్లీ యూ టెల్ ఆంపిటేషన్ లోపల స్ప్రెడ్ అవుతుంది అంటున్నాడంటే దట్ వాస్ వెరీ హార్డెస్ట్ డెసిషన్ ఫర్ ద ఫ్యామిలీ టు మేక్. అండ్ బీయింగ్ ఎ వాస్కులర్ సర్జన్ ఒకరి దగ్గరికి వెళ్ళి మీ కాల్ తీసేస్తేనే మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం అని చెప్పడము and whole of the family emotional that thing to be taken into consideration, we had to amputate the leg. Finally we saved him. Now he comes back, like I've given lot of support, emotional support ichina kuda the way he comes back walking with the processes now. And whenever he sees someone outside my OPD telling, they can see we can ever in a depressed gunna kuda, he'll tell this is not the end of the story, you can still continue to work. Amputation toti మీ life మీ profession ఏది end అవ్వదు. And he will make sure that he talks at least to 2 to 3 people outside my OPD who are in wheelchair with an ulcer. He motivates them. And then I keep telling to the people, ఎవరైనా సరే someone see early stages లో వస్తే as a vascular surgeon we can save the leg, but late stages sometimes we do amputate the leg, but our motto is save life, save limb అనే దాంతో వర్క్ చేస్తున్నాం. But someone who was invariably lose a limb, that's not the end of the story. You have a lot to do. Now with the advanced technologies, we are saving a lot of limbs. But those who lost their limbs also, they can still continue their regular activity, continue their regular lifestyle. So I feel very happy whenever I see the patient, not because I amputated his leg, but the way he continues that momentum, that means motivation around him, the positive vibes, and talks to a lot of patients. I admire. So that one thing I'll tell every patient who has come with an ulcer. So finally, one last message. Mana Telugu States ki mana Telugu people who are seeing this podcast, వాళ్ళకి మన blood vessel ని protect చేసుకోవడానికి what is that one message you would suggest? ప్రతి హౌస్ హోల్డ్లో ఆల్మోస్ట్ ఎంత ఏజ్ అయినా సరే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వన్ లైఫ్ స్టైల్ చేంజింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ మీల్స్ ఐ ఆస్క్ దెమ్ అట్లీస్ట్ కొంచెం సేపు ఒక 10-15 minutes అన్నా సరే వాక్ చేయగలిగితే ద అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ద గ్లూకోజ్ విచ్ హ్యావ్ ఆన్ ది ఎండోథీలియం, దట్ ప్రొటెక్టివ్ లేయర్, will be significantly reduced. Okay. So I do myself, I'll tell those who are around me, and I urge everyone in the particularly in the south, in after a meal, and that too the kind of carbs we take, walking at least 15 to 20 minutes post meal, I suggest to inculcate into their regular activities. Thank you so much for your insights. You're very welcome.